ఇవాళ చాలామంది దేవుడు ఆశీర్వాదాలు రెండు ఒకటే అనుకుంటున్నారు. కాదు 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 కాదు. ఆశీర్వాదం రావటం చాలా సులువు, దీవించబడటం చాలా ఈజీ, కానీ దేవునితో కలిసి బ్రతకటం చాలా కష్టం. దేవుడు ఆశించినట్లు జీవించడం చాలా చాలా కష్టం. క్రైస్తవ సమాజంలో ఈనాటి దేవుని పిల్లలందరూ నేర్చుకుంటుంది ఏంటంటే, దేవుడు మాకున్నాడు, దేవుని ఆశీర్వాదం మాకుంది అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు నీ దగ్గరికి రావాలి అని అంటే, దేవుడు నీ జీవితంలోకి రావాలి అని అంటే, ఆయన ఒక సమయాన్ని నిర్దేశించాడు. ఆ సమయంలో నీవు సిద్ధపడి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను వచ్చి తలుపు తీసిన ఎడల అని ఆయన అన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఆశీర్వాదాలకు తలుపులు తెరిచిన ఇంత ఈజీగా దేవుని కోసం తలుపులు తెరవట్లేదు క్రైస్తవ సమాజం. పాస్టర్ గారిని కుటుంబంలోనికి ఆహ్వానించినంత సులువుగా దేవునిని ఆహ్వానించట్లేదు.